దాంతో ఇవన్నీ తీసుకెళ్లి సముద్రంలో పారబోసేవాళ్ళం. ఈ విషయాన్ని వాజ్పేయి హయాంలో సుప్రీంకోర్టులో ఒకళ్ళు పిల్లేస్తే సుప్రీంకోర్టు అడిగింది, మీరు ఇట్లా పారబోస్తున్నారు నిజమా కాదా అని. అవును పారబోస్తున్నామని ప్రభుత్వం సమాధానం చెప్పింది. మరి ఇంత కష్టపడి మీరు రైతులు పండిస్తున్నది కష్టాన్ని వాళ్ళని జాగ్రత్త చూస్తున్నారు కరెక్టే, దీనికి వేరే ఆల్టర్నేటివ్ ఏదన్నా ఆలోచించండి అని చెప్పింది. అప్పుడు వాజ్పేయి టైంలో ఆరంభించినటువంటిదే ఉపాధి హామీ పథకం, అంటే పనికి ఆహార పథకం అనేవాడు. ఏంటంటే ఏడాది మొత్తంలో ఒక పనులు లేని రోజులు కూడా ఉంటాయి. వాస్తవంగా రైతు కూలీలకి ఎన్ని రోజులు పని ఉంటుంది ఏడాది మొత్తం మీద? 4 నెలలో 5 నెలలో పని ఉంటుంది. అంటే సగటును లెక్కేస్తే పంట కోతలప్పుడు అట్లాంటి ఉంటుంది. ఆ టైం అంతా ఏముంటుంది? మరి 5 నెలల పనితో ఏడాది అంతా వాళ్ళు ఎట్ట బతకాలి? కాబట్టి ఆ పని లేని సందర్భంలో పనిని ఇచ్చేటటువంటిదే ఉపాధి హామీ పథకం. అప్పుడు పనికి బదులుగా బియ్యం ఇవ్వాలి అన్నటువంటి సిస్టమ్ పెట్టారు, అంటే డబ్బులకి బదులుగా. దాన్ని అయితే తర్వాత కాలంలో దుర్వినియోగం ఎట్లా అయిపోయిందంటే చట్టబద్ధం చేశారు దాన్ని, అంటే మీరు కంపల్సరీగా ఇవ్వాలి అన్నటువంటి. అది చేసిన తర్వాత నుంచి సమస్య ఎక్కడికి వచ్చిందంటే ఏ పని ఇవ్వాలో తెలియట్లే. ఇప్పుడు 100 మంది కూలీలు ఒక ఊళ్ళో ఉన్నారు, వాళ్ళకి ఏం పని ఇవ్వాలి? రోడ్డు తవ్వాలి. రోడ్డు తవ్వాలంటే గుణపాలు ఇవన్నీ మెటీరియల్ తేవాలిగా, దానికి డబ్బులు ఎవరు ఇస్తారు? లేదు, ఓ రోడ్డు వేయించాలి. వేయించాలంటే వీళ్ళకంటే కూలీ డబ్బులు